కథ బీహార్లో ఉండే కమల్పూర్ గ్రామానికి చెందింది. శ్రద్ధ ఇంకా సంస్కృతితో నిండిన ఈ ఊర్లో మాంసాహారం అనేది పూర్తిగా నిషిద్ధం. నిజానికి 2 ఏళ్ల క్రితం ఈ ఊర్లో చాలా పెద్ద సంఘటన జరిగింది. ఊర్లో ఉండే కిషన్ తనకొక హోటల్ వ్యాపారం ఉండేది. అక్కడి ఆమ్లెట్ తిని ఉన్నట్టుండి 50 మందికి పైగా అనారోగ్యం పాలయ్యారు. వాళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 6-7 నెలల వరకు వాళ్లకి వైద్యం జరుగుతూనే ఉంది. కాని భగవంతుడి దయ వల్ల తర్వాతంతా సర్దుకుంది. ఇకంతే. అప్పటినుంచి కమల్పూర్ గ్రామంలో గుడ్లే కాదు మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించారు. ఛీ, ఈ ప్రపంచంలో అసలేమో నడుస్తుంది? ఏమని చెప్పమంటావు? ఇప్పుడే మొబైల్లో ఒక రెసిపీ చూశాను, చికెన్ కబాబ్. అరే చికెన్ కబాబా? అదేమైనా తినే వస్తువు చెప్పు. చూస్తేనే మనసంతా పాడైపోయింది. ఏమైందండి? మీరు ఎందుకు మీ కోపాన్ని దానిమీద చూపిస్తున్నారు? సరే పదండి, ఒక పని చెయ్యండి. ఆ మొబైల్ నాకివ్వండి, నేను పెట్టేస్తాను. కమల్పూర్ ప్రజల పరిస్థితి ఆ విధంగా ఉందన్నమాట. కాని అంటారు కదా, కాలంతో పాటుగా మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది అని. అలాగే ఇప్పుడు కమల్పూర్లో మార్పు అనేది వచ్చేసింది. ఇక దాని ప్రారంభం ఊర్లో వచ్చిన ఒక కొత్త వ్యక్తితో. అతను ఒక విజ్ఞాని. ఓ, చాలా శుభ్రంగా చేశావు నువ్వు. ధన్యవాదాలు. సరే, నువ్వు వెంటనే వెళ్ళి దుకాణం నుంచి 4 గుడ్లు తీసుకునిరా. అలాగే నాకు చక్కగా ఆమ్లెట్ వేసివ్వు. ఏంటి, నేను గుడ్లు తీసుకురావాలా? మీకోసం ఆమ్లెట్ వేయాలా? అవును, ఖచ్చితంగా. అందులో ఆశ్చర్యపడటానికేముంది? విషయం ఏంటంటే ఈ ఊళ్ళో మాంసాహారం తినకూడదు. ఏంటి, ఎందుకు? అంటే అది విషయం ఏంటంటే 2 ఏళ్ల క్రితం మా ఊళ్ళోని భోజనశాలలో ఆమ్లెట్ వేశారు. దాంతో దారుణం జరిగింది. ఆ ఆమ్లెట్ వల్ల ఊళ్ళో సుమారు 50 మంది అనారోగ్యం పాలయ్యారు. 6 నెలల వరకు వాళ్లకు వైద్యం నడిచింది. ఏంటి, 6 నెలల? ఇప్పుడు నువ్వు అబద్ధం చెబుతున్నావు. లేదు వైజ్ఞానికులు గారు, నేను చెప్పేది అబద్ధం కాదు, పూర్తిగా నిజం. ఆ గుడ్లలో ఏముందో తెలియదు. ఊరి వాళ్ళు ఒక్కొక్కరుగా ఎలా అనారోగ్యం పాలయ్యారంటే అడక్కండి. అప్పటినుంచి మా ఈ కమలాపూర్లో గుడ్లు తినడమే మానేశారు. గుడ్లు మాత్రమే కాదు, మాంసాహారమే మానేశారు. ఇదంతా ఒట్టి మాటలు. అలా అక్కడేం జరుగుతుందా? ఆమ్లెట్ వల్ల అనారోగ్యమా? ఆహారంలోనే ఏదో గందరగోళం జరిగి ఉంటుంది. అయ్యుండొచ్చు. కానీ ఈ విషయం ఊరి వాళ్ళకి ఎవరు చెప్తారు చెప్పండి? రాము మాట విన్న తర్వాత బ్రహ్మకాంత్ చాలా ఆశ్చర్యపోతాడు. అతను ఊర్లో ఎన్నో దుకాణాలకు వెళ్లి చూసుంటాడు. కాని తనకి గుడ్లు దొరకలేదు, చికెను దొరకలేదు, ఏమీ దొరకలేదు. పాపం బ్రహ్మకాంత్ కి ఆమ్లెట్ తినాలనే కలగానే మిగిలిపోయింది. భగవంతుడా, ఏంటి సమస్య? ఇదసలేమన్నా భోజనమా? నీళ్ల పప్పు, చప్పటి కూర, ఉడికించిన బియ్యం. నేను వీటి వల్ల విసిగిపోయాను. భగవంతుడా, నువ్వే నన్నెక్కడి నుంచి కాపాడు. విసిగిపోయిన బ్రహ్మకాంత్ భగవంతుడికి ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. అప్పుడే తన దృష్టి ఎదురుగా ఉన్న టీవీ మీద పడుతుంది. ఆ టీవీలో జపాన్కి చెందిన ఒక వైజ్ఞానికుడు తన వింత ఆవిష్కరణ గురించి చెప్తూ ఉంటాడు. అందులో అతను బ్లూబెర్రీ ఇంకా చీకు, ఈ 2 పళ్ల యొక్క గుణాలను కలిపి ఒక కొత్త పండుని తయారు చేశాడు. అరేవా, ఇది నిజంగా చాలా విచిత్రంగా ఉందే. నేను కూడా ఏదైనా విచిత్రమైన ఆవిష్కరణ చేస్తాను. టీవీలో చూసిన ఆవిష్కరణతో బ్రహ్మకాంత్ చాలా ప్రేరణ పొందుతాడు. అతను ఆలోచిస్తాడు, అతను కూడా అలాంటిదేవైనా చేస్తే దాంతో ఆమ్లెటు లభిస్తుంది. ఎవరికీ కూడా దాని గురించి ఏమీ తెలీదు అనుకుంటాడు. మరుసటి రోజు బ్రహ్మకాంత్ ఉదయాన్నే పక్కన ఉన్న గ్రామానికి వెళ్తాడు. అక్కడి నుంచి అతను గుడ్ల సంచులను సైలెంట్గా ఇంటికి తీసుకొస్తాడు. అలాగే కొన్ని కొబ్బరి బొండాలు కూడా తెస్తాడు. సరే, మొత్తానికి నేను సామాన్లన్నీ కూడా తెచ్చుకున్నాను. ఇక సైలెంట్గా పని మొదలు పెట్టాలంతే. బ్రహ్మకాంత్ తన విచిత్రమైన ఆవిష్కరణను మొదలు పెడతాడు. అతను తన ప్రయోగశాలలో గుడ్లను అలాగే కొబ్బరిని ఒకటిగా కలుపుతాడు. ఆ మిశ్రమాన్ని ఒక ఖాళీ కొబ్బరి బొండంలో నింపుతాడు. ఆ తర్వాత కొబ్బరి బొండాన్ని నేలలో పాతుతాడు. ఇక ఇప్పుడు అతను ఎదురు చూస్తుంటాడు పరిణామం కోసం. ఇంకా కొన్ని నెలలు ఓపిక పట్టాలి. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. మనకు కూడా చాలా గొప్ప పేరు వస్తుంది. అంతేకాకుండా దీనివల్ల అందరికి కూడా ఆమ్లెట్ తినాలనే కోరిక కూడా వస్తుంది. భలే. మొత్తానికి బ్రహ్మకాంత్ తన ఈ ఆవిష్కరణ గురించి
చాలా సంతోషంగా ఉంటాడు. అతనికి ఎక్కడో ఒకచోట నమ్మకం ఉంది ఈ విచిత్రమైన ప్రయోగం సఫలమవుతుంది అని. రోజులు గడుస్తూ వస్తాయి. కొబ్బరి చెట్లు పెద్దవవుతాయి. వాటితో పాటు బ్రహ్మకాంత్ నమ్మకం కూడా. ఊర్లో నెమ్మదిగా గుసగుసలు ఇంకా అపోహలు విస్తరిస్తాయి. ఏంటి రాము, ఎలా ఉన్నావు? నన్నేం చెప్పమంటావు కిషన్? అంతా బాగానే ఉంది. పొలం పనులు అయితే బాగానే జరుగుతున్నాయి. అలాగే కొత్త వైజ్ఞానికులు వచ్చారు కదా, వాళ్ళ ఇంటిని చూసే పనిని కూడా తీసుకున్నాను. వీటన్నిటితో బాగానే నడుస్తుంది. పోన్లే, ఇది చాలా మంచి విషయం. దీనివల్ల నీ సంపాదన కూడా రెట్టింపై ఉంటుంది. అవునవును, అలాగే అనుకోవచ్చు. ఇంతకీ నేను ఒక విషయం అడగాలి. అడుగు. నేను విన్నాను మీ వైజ్ఞానికులు ఏదో విచిత్రమైన ఆవిష్కరణ చేస్తున్నారట కదా. నన్ను నీకు ఏమని చెప్పమంటావు? ఏదైతే చేస్తున్నారు. రోజంతా తన ప్రయోగశాలలోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు తోటలో తిరుగుతుంటారు. ఏదో నడుస్తుంది. నాకైతే మాత్రం ఏం అర్థం కావడం లేదు. చదువుకున్నోళ్ళు వాళ్ళ విచిత్రమైన ఆలోచనలు. సరిగ్గా చెప్పావు నువ్వు. బ్రహ్మకాంత్ ఆవిష్కరణ గురించి చాలా మాట్లాడుకుంటారు. కాని ఆ మాటల్లో పొగడ్తలు తక్కువ, బ్రహ్మకాంత్ తెలివి గురించి ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తాయి. అలా ఎందుకు జరగదు? ఆమ్లెట్ తినడం కోసం కొబ్బరి చెట్టు ఎవరు నాటుతారు? మొత్తానికి ఎన్నో ఎదురుచూపుల తర్వాత బ్రహ్మకాంత్ ఆవిష్కరణ కొబ్బరి చెట్టుకి కొబ్బరి బొండాలు కనిపిస్తాయి. ఎస్ 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 నేను సాధించాను, నేను సాధించాను, నేను సాధించాను. అరే అరే వైజ్ఞానికులు గారు, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నారు? అరే ఏంటి నువ్వు అడుగుతుంది? కనిపించటం లేదా? కొబ్బరి బొండాలు వచ్చేశాయి. బ్రహ్మకాంత్ మాటలు విని రాము పైకి చూస్తాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో ఉండిపోతాయి. అతను చూసేసరికి ఆ చెట్టుకి పెద్ద పెద్ద బలమైన కొబ్బరి బొండాలు వేళ్లాడుతూ ఉంటాయి. అరే వా, చాలా విచిత్రంగా ఉంది. ఇంకా ఏం కాలేదు. అసలు ఆశ్చర్యం ఇక ముందుంటుంది. అంటే? రాము ప్రశ్నకి బ్రహ్మకాంత్ ఎలాంటి సమాధానమూ చెప్పలేదు. అరేరే సార్, మీరు అసలేం చేస్తున్నారు? కనిపించటం లేదా? పనిచేస్తున్నాను. నీకోసం స్పెషల్ ఆవిష్కరణ కొబ్బరి ఆమ్లెట్ వేస్తున్నాను. అది కూడా కొంత విచిత్రమైన పద్ధతిలో. ఏంటి? ఆమ్లెట్ అంటే గుడ్డు? వద్దు, నేనసలు తిన్ను. నేనైతే నాకు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలని లేదు. నేను ఇక వెళ్తాను. రాము ఆమ్లెట్ మాట వినగానే అక్కడ్నుంచి పారిపోతాడు. అప్పుడే బ్రహ్మకాంత్ తనని ఆపుతాడు. రాము ఆగు. లేదు సార్, నన్ను వెళ్ళనివ్వండి. చూడు, నేను చెప్తున్నాను కదా ఆగమని. లేకపోతే నిన్ను పనిలో నుంచి తీసేస్తాను. ఇంకెవరినైనా పెట్టుకుంటాను. అంతకు 2 ఇంతలు ఇచ్చి. అర్థమైందా? ఏంటి 2 ఇంతలా? అయితే సరే. డబ్బుల మాట వినగానే రాము ఉండిపోతాడు. కాని లోపల తన మనసులో ఇంకా భయం అలాగే ఉంటుంది. తను చూసేసరికి బ్రహ్మకాంత్ ఆ కొబ్బరి బొండాన్ని కోస్తాడు. దానిని గుడ్డులాగా గిలక్కొడతాడు. దానిలో నుంచి తెల్లగా వస్తుంది. అది కూడా బూలెడంతా. అరే వా, చూడ్డానికి బానే ఉందే. నువ్వు ముందు తిని చూడు. తినడానికి కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి బొండంలోంచి వచ్చిన మిశ్రమంలో పసుపు, ఉప్పు, కారంతో పాటు కొన్ని పళ్ళు కూడా వేస్తాడు. ఉదాహరణకి మామిడి ముక్కలు, చీకు, ఇంకా టూటీ ఫ్రూటీ లాంటివి. ఆ తర్వాత మిశ్రమాన్ని పెద్ద అలాగే వెడల్పాటి ప్యాన్లో ఆయిల్ వేసి వేయిస్తాడు. దానిని చూసి బ్రహ్మకాంత్ ఇంకా రాము ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అరే, ఇది నేననుకున్న దానికంటే బాగుంది పెద్దదిగా. కొబ్బరి, ఉప్పు, కారం ఇంకా పళ్ల మిశ్రమంతో తయారైన ఈ సరికొత్త ఆమ్లెట్ పెనం మీద వేగింది. మామూలు ఆమ్లెట్ కంటే చాలా నిండుగా ఉప్పిపోయి ఉంటుంది. మొత్తానికి తయారయ్యింది. పదరాము, ఇప్పుడు దీన్ని మన ఇద్దరం కలిసి తిందాం. బ్రహ్మకాంత్ మాటలు విని రాము భయపడుతూ టేస్ట్ చేస్తాడు. అతను మంత్రముగ్ధుడవుతాడు. తనకి ఆమ్లెట్ చాలా రుచిగా మసాలాలతో నిండి ఉంటుంది. అలాగే పళ్ల రుచి దానిలో ఒక కొత్త రుచిని చేరుస్తుంది. తనకి సంతోషంగా ఉంటుంది ఆ ఆమ్లెట్ మిగతా ఆమ్లెట్లలాగా లేనందుకు. తనకి దీనివల్ల ఏం కాలేదు. భలే భలే, చాలా బాగుంది. ఇది నిజంగానే అద్భుతమైన ఆమ్లెట్. నాకేం కాలేదు. చూసావా, నేను చెప్పాను కదా ఏం కాదు అని. నువ్వు అనవసరంగా భయపడ్డావంతే.
ఇక పద, త్వరగా నా ఈ ఫ్రూటీ ఆమ్లెట్ని కంప్లీట్ చెయ్యి. భలే ఉంది, ఫ్రూటీ ఆమ్లెట్. సరిగ్గా చెప్పారు. బ్రహ్మకాంత్ చెప్పిన మాటలకు రాము సంతోషపడతాడు. అలాగే బ్రహ్మకాంత్ ఈ సఫలమైన ఆవిష్కరణ గురించి అందరికీ తెలుస్తుంది. కమల్పూర్ గ్రామంలో మళ్ళీ ఆమ్లెట్ ఇంకా చికెన్ తయారవుతుంది. ఇక ఈ కొత్త ప్రయోగానికి బ్రహ్మకాంత్ ని గౌరవిస్తారు. రవి ఒక 5 స్టార్ హోటల్లో షెఫ్ గా పనిచేస్తూ ఉండేవాడు. అతని చేతిలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. రవి బాయ్, కస్టమర్ నీ పావు బాజీని చాలా బాగా మెచ్చుకున్నాడు తెలుసా? అరే థ్యాంక్ యూ బాయ్. అప్పుడప్పుడు మాకు కూడా తినిపించొచ్చు కదా? తప్పకుండా. ఇవాళ హోటల్ మూసిన తర్వాత తినొచ్చు కదా? ఇక్కడే తింటే బాస్ మనల్ని తిడతారు కదా. మీరు ఒక పని చేయండి, మీరు మా అందరి కోసం ఒక పార్సల్ చేసి తీసుకురండి. ఆ రోజు రవి డ్యూటీ పూర్తయ్యే సమయానికి పావ్ భాజీ చేసి పార్సల్ డబ్బాలలో ప్యాక్ చేస్తాడు. అతను తన వెయిటర్ స్నేహితులిద్దరికీ కూడా పావ్ భాజీ ఇచ్చి ఇంటికి కూడా ఒక పార్సల్ తీసుకువెళ్తాడు. వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు. రవి కూడా సంతోషంగా ఉంటాడు. రవి సంతోషంగా ఇంటికి వెళ్తాడు. ఇదిగో సుధా, పావు బాజీ. అరే వా, ఇవాళ ఈ పేదరాలు నిజంగానే 5 స్టార్ హోటల్ పావ్ బాజీ తినబోతుందన్నమాట. భలే, ఇది చాలా బాగుంది. నేను ఎంతో కష్టపడి పావు బాజీ చేస్తే ఆ క్రెడిట్ అంతా 5 స్టార్ హోటల్కి ఇస్తున్నావా? అందుకని నేను సొంతగా రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాను. అలాగే భర్త గారు, మీ రెస్టారెంట్ త్వరలోనే ఓపెన్ అవుతుంది. నేను అదే అనుకుంటున్నాను. కానీ ఇదంతా ఎలా జరుగుతుంది? ఇంటి ఖర్చులు, పిల్లల బాధ్యత మొత్తం అంతా నా మీదే ఉంది కదా. హా, అది నిజమే. కానీ మీ రెస్టారెంట్ తప్పకుండా ఓపెన్ అవుతుందనే నమ్మకం నాకుంది. ఆ, నమ్మకం మీదే ప్రపంచం నడుస్తుంది. అప్పుడే పింకీ ఇంకా అర్నవ్ ట్యూషన్ నుండి ఇంటికి వస్తారు. నాన్న, ఇవాళ మీ నాన్న మీ ఇద్దరి కోసం ఒక స్పెషల్ని తీసుకొచ్చాడమ్మా. పావు బాజీయే కదా? అరే, నీకెలా తెలిసింది? ఎందుకంటే నాకు పావు బాజీ అంటే చాలా ఇష్టం కాబట్టి. భలే, చూసావా? మీ నాన్నకి అన్నీ తెలుసు. సుధా, అందరికీ పావు బాజీ పెట్టు. ఇవాళ నా పిల్లలు నా చేత్తో చేసిన ఫేమస్ పావు బాజీని తింటారు. మీ పావ్ బాజీ నిజంగానే ఫేమసా? ఇంకా లేదు, కానీ అవుతుందమ్మా. పదండి పదండి, ఆకలిగా ఉంది. భోజనం టైం అయింది కదా. అందరూ కలిసి ఎంతో ఇష్టంగా రవి చేసిన పావ్ భాజీ తింటారు. మీరు నాకంటే చాలా బాగా వండుతున్నారు. థ్యాంక్ యూ. మీ రెస్టారెంట్ తప్పకుండా ఓపెన్ అవుతుందండి. అదే నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఒకరోజు రవి హోటల్లో వంట చేస్తూ ఉంటాడు. మేనేజర్ అతని దగ్గరికి వచ్చి, రవి, ఈ విషయాన్ని నీకు చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. నిన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. కానీ ఎందుకు? హోటల్కి రాబడి బాగా తగ్గిపోయిందట. అందుకని మేనేజ్మెంట్ వాళ్ళు ఎంప్లాయీని తగ్గిస్తున్నారు. ఇక అందుకనే మేము కేవలం ఒక చెఫ్ను మాత్రమే ఎఫోర్డ్ చేయగలం. ఇక అతనే ఫాస్ట్ ఫుడ్ తో పాటు అన్ని ఫుడ్ ఐటమ్ ని తయారు చేస్తాడట. అతనికి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో బాస్ డిసిషన్ ఏంటంటే ఇక మన హోటల్లో ఒక్కరే చెఫ్ ఉండాలని. అందుకనే అతను నిన్ను జాబ్ నుంచి తీసేశారు రవి. రవి చాలా బాధపడతాడు. తనకి అలా జరుగుతుందని తను అసలు కలలో కూడా ఊహించలేదు. తను ఇంటికి చేరుకుని జరిగిందంతా భార్య సుధాకి చెప్తాడు. మీరు కంగారు పడకండి, మీకు వేరే హోటల్లో ఉద్యోగం దొరుకుతుంది. త్వరగా దొరకాలని కోరుకుంటున్నాను. రవి చాలా చోట్ల ఉద్యోగం కోసం తిరుగుతాడు. కాని ఎక్కడికి వెళ్లినా కూడా తనకి నిరాశే మిగులుతుంది. అలా చాలా నెలలు గడిచిపోతాయి. తను చాలా దిగులుగా ఉంటాడు. ఒకరోజు తను ఇంటికి చేరుకుని ఏడవటం మొదలు పెడతాడు. ఏంటండి మీరు? ఇవాళ కాకపోతే రేపైనా తప్పకుండా దొరుకుతుంది కదా. నేను ఎన్నో హోటల్స్ లో ప్రయత్నించి చూశాను, కానీ ఎక్కడా కూడా నాకు ఉద్యోగం అస్సలు దొరకలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? పని లేకపోతే ఏమైంది? మీ చేతిలో అయితే టాలెంట్ ఉంది. మీరు సొంతంగా రెస్టారెంట్ తెరవచ్చు కదా. కానీ సుధా, రెస్టారెంట్ పెట్టడానికి డబ్బులు కావాలి కదా. అవెక్కడి నుంచి వస్తాయి? నా నగలున్నాయి కదండి. సుధా, వాటికి కేవలం 2-3 లక్షలే వస్తాయి. అంతలో మనం ఒక చిన్న ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ అయితే పెట్టుకోవచ్చు కదా. ఆ, మీరు ప్రయత్నం చేయండి, విజయం సాధిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. సరే సుధా. రవి సుధా నగలన్నిటినీ తీసుకువెళ్లి తాకట్టు పెడతాడు. అలాగే డబ్బులు తీసుకుంటాడు. ఆ డబ్బులతో అతను నగరంలోని మంచి సెంటర్లో ఫాస్ట్ ఫుడ్ జాయింట్ అనే ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేస్తాడు.
రవి పెట్టిన రెస్టారెంట్లో శాండ్విచెస్, ఫ్రాంకీస్, మోమోస్ ఇంకా రవి స్పెషల్ పావ్ బాజీ కూడా ఉంటుంది. చూడండి, ఒక పావు భాజీ ఇవ్వండి, నాకు ఒక చీజ్ శాండ్విచ్. రవి రెస్టారెంట్ చాలా బాగా నడుస్తుంది. బజారులో మంచి సెంటర్లో ఉన్న కారణంగా అక్కడ ఎప్పుడూ కూడా కస్టమర్ల రద్దీ ఉంటూనే ఉంటుంది. కొన్ని నెలల్లోనే రవి తన భార్య నగలను విడిపిస్తాడు. ఇదిగో సుధా, నీ నగలు. మన మీద దేవుడి కృప ఉందండి. చాలా త్వరగా మీ రెస్టారెంట్ సెట్ అయిపోయింది. ఎందుకవదు? నీ చేతుల్లో మ్యాజిక్ ఉంది కదా. హా, అవును. రవి సుధాల జీవితంలో సంతోషాలు వచ్చి ఇంకా కొన్ని రోజులే అవుతాయి. అంతలోనే వాళ్ళకి కొత్త సమస్యలొస్తాయి. రవి ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ఎదురుగానే ఒక పావు బాజీ బండిని పెడతారు. పావు బాజీ బండిలో పావు బాజీ కేవలం 50 రూపాయలకే అమ్ముతారు. అది చూసిన తర్వాత కస్టమర్లందరూ కూడా రవి ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ కి రావడం మానేసి బండి దగ్గరికి వెళ్లి పావు బాజీ తింటారు. ఇప్పుడిదేం కొత్త సమస్య? నేను పావు బాజీదారిని 50 కంటే తగ్గించానంటే అప్పుడు నేను హోటల్ రెంట్ని ఇంకా హోటల్ని ఎలా మేనేజ్ చేయాలి? రవి సమస్య రెట్టింపవుతుంది. అలా చాలా రోజుల వరకు రవి ఆలోచిస్తూ ఉంటాడు ఆ పావు బాజీ బండి సమస్య నుండి ఎలా బయటపడాలా అని. నేను ధర తగ్గించలేకపోతే నేను కొత్తగా ఏదైనా చేయాలి. దానితో కస్టమర్లందరూ నా రెస్టారెంట్కే రావాలి. కానీ నేనేం చేయాలి? రవి ఆలోచిస్తాడు అసలు తను ఏం చెయ్యగలడు అని. తను ఇంటికి వచ్చాక అప్పుడు కూడా అదే ఆలోచిస్తూ ఉంటాడు. సుధా, నేను కొత్తగా ఏం చేయగలను? నాకు అర్థం కాలేదండి. నేను పావుబాజీ ధర 50 రూపాయల కంటే తగ్గించాను అంటే అప్పుడు నాకు లాభం ఉండదు. కానీ ఇప్పుడైతే కస్టమర్లందరూ ఆ బండివాడి దగ్గరే పావుబాజీలు తింటున్నారు. అందుకని నేనేం ఆలోచిస్తున్నానంటే నేను కూడా కొత్తగా ఏదైనా చేయాలి అని. కొత్తగా అంటే ఇంతవరకు ఎవరూ చేయని విధంగా. సుధా తన వంటగదిలో ఉన్న మసాలాల వైపు చూస్తుంది. మీకు గుర్తుందా, మీ ఊరు నుండి ఒక నల్లని మసాలా వచ్చింది. ఆ మసాలాను ఉపయోగించి మీరు పావుబాజీ తయారు చేశారంటే అది చాలా కొత్తగా ఉంటుందండి. స్పెషల్ పావుబాజీ? అవును, స్పెషల్ పావుబాజీ. ఇంకేముంది, రవికి సుధాకి మంచి ఐడియా వస్తుంది. మరుసటి రోజు రెస్టారెంట్ బయట ఒక పెద్ద బోర్డు తగిలిస్తారు, స్పెషల్ బ్లాక్ పావ్ బాజీ. ఇక రవి తన స్పెషల్ బ్లాక్ పావ్ బాజీని తయారు చేయడం మొదలు పెడతాడు. చాలా మంది ఆ బోర్డుని చదువుతారు. ఆ క్రమంలో ఒక యూట్యూబర్ దృష్టి ఆ బోర్డు మీద పడుతుంది. తను రెస్టారెంట్ లోపలికి వెళ్తుంది. రవి తనకి బ్లాక్ పావ్ బాజీని సర్వ్ చేస్తాడు. స్నేహితులారా, చూడండి, ఇక్కడుంది ఒక స్పెషల్ పావ్ బాజీ రెస్టారెంట్. రండి, తిని చూద్దాం. ఆ యూట్యూబర్ పావ్ బాజీని టేస్ట్ చేస్తుంది. భలే అద్భుతం! బ్లాక్ పావ్ బాజీ వీడియో వైరల్ అవుతుంది. దాంతో పాటు రవి ఫాస్ట్ ఫుడ్ జాయింట్ కూడా ఫేమస్ అయిపోతుంది. ఇప్పుడు ఆ చిన్న దుకాణం బయట చాలా పెద్ద లైన్ నిలబడుతుంది. సుధా ఇంకా రవి మరికొంతమంది పనివాళ్లను కూడా పెట్టుకుంటారు. బ్లాక్ పావ్ బాజీ ఎంత ఫేమస్ అవుతుందంటే దూర దూరాల నుంచి ఎంతో మంది దానిని తినడం కోసం వస్తారు. చూస్తూ ఉండగానే రవి చిన్న ఫాస్ట్ ఫుడ్ జాయింట్ రెస్టారెంట్ ఒక పెద్ద హోటల్ గా మారిపోతుంది. మొత్తానికి మీ కల నిజమైందండి. కానీ ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. నీ ఐడియా బాగా పనిచేసింది. బ్లాక్ పావ్ బాజీ రవి జీవితంలో ఉన్న సమస్యల్ని పోగొట్టి సంతోషాలను నింపింది. మునిగిపోతున్న తన పడవను కాపాడుతుంది. చివరికి పెద్ద హోటల్ పెట్టాలనే తన కల కూడా నిజమవుతుంది.